ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ వచనం నుంచి చివరి వచనమైన 36వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నిన్నటి దినమున నేను చెప్పిన రీతిగా ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అంటే మన్నాను గురించినటువంటి ఖచ్చితమైన బైబుల్ బోధ. మరలా చెప్తున్నాను, ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే అంశాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. మన్నాను గురించిన ఖచ్చితమైన బైబుల్ బోధ మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు అంటే మన్నాను గురించి చాలా రకాల భిన్నమైన బోధలు ఉన్నాయి. కామెంట్రీస్లో కానీ, మరి సేవకుల బోధనలో కానీ, విశ్వాసుల అవగాహనలో కానీ, మరి మనకు క్రైస్తవ సాహిత్యాల్లో కూడా మనకు విరివిగా ఉన్నాయి. మరి వేదికల మీద చర్చల్లో కూడా రకరకాల భిన్నమైన వ్యాఖ్యానాలు, మరి భిన్నమైన విషయాలు మనం వింటున్నాం. కనుక ఈ మన్నాను గురించినటువంటి అసలు బైబుల్ ఏం చెబుతుంది అనే విషయాన్ని మనం వివరంగా ధ్యానం చేయబోతూ ఉన్నాం. కనుక దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. సీను అరణ్యంలో వీరు ఇజ్రాయేల్ చేరిన తర్వాత, అంటే ఐగుప్తు దేశం నుండి అక్కడక్కడ మజిలీలు చేస్తూ వచ్చి చివరికి ఏలీముకి సీనాయి అరణ్యానికి మధ్యలో సీను అరణ్యంలో ఒక మజిలీ ఏర్పాటు చేసుకున్నారు దేవుని యొక్క చిత్తానుసారంగా. నిన్నటి దినాన మనం ఆ విషయాలన్నీ కూడా ధ్యానం చేశాం. ఆ సీను అరణ్యంలో వారు ఆహారం కొరకు సనిగినప్పుడు దేవుడు వారికి మన్నాను, ఉదయం పూట మన్నా, సాయంత్రం పూట పురేలు ఇచ్చాడు. వారు ఈ మన్నాను గురించి ఎరుగని వారై ఉండి ఇదేమి అన్నారు. అంటే మన్నా అన్నారు. వారి భాషలో, హీబ్రూ భాషలో మన్నా అంటే మన తెలుగు భాషలో ఇదేమి అని అర్థం. అంటే వారు తెలియదు కనుక, వారికి ఆ విషయం, దాని గురించిన విషయాలు తెలియదు కనుక ఇదేమి అన్నారు. ఇప్పుడు బైబిల్లో మన్నాను గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. వాటన్నిటిని చదివి సరైన అవగాహన చేసుకోలేక మనము కూడా ఇదేమి అంటున్నాం, మన్నా అనే అంటున్నాం. బైబిల్లో మన్నాను గురించినటువంటిది విషయాలు అప్పుడు వారికి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు మనకు చాలా వాక్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఒక దగ్గర క్రోడీకరించుకుంటే మన్నా యొక్క గుణం ఏమిటో, మన్నా ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు పంపించారో, అసలు దాని యొక్క అది పరిస్థితి ఏమిటి అనేది మనం అన్నిటినీ క్రోడీకరించుకుంటే మనకు వివరాలు దొరుకుతాయి. ఇప్పుడు మనం ఆ వివరాలే క్రోడీకరించుకొని ధ్యానం చేయబోతున్నాం. వివరాలన్నీ బైబిల్లో ఉండి వాటిని క్రోడీకరించుకొని మనం ఒక మంచి అవగాహనకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇప్పటికీ మనం ఇంకా తెలియని వారముగానే ఇదేమి అంటే మన్నా అంటున్నాం. అవగాహన ఏర్పడితే దాని గురించి మరి బైబిల్లోని భక్తులే ఒక్కొక్క మాట అన్నారు, దాని గురించి ఎరిగినవారు. మరి దావీదైతే ఆయన కీర్తనకాడు ఆకాశపు ధాన్యము అన్నాడు, ఆకాశపు ధాన్యము అన్నాడు. మరొకరు దేవదూతల ఆహారము అన్నారు. వారు మన్నా అనలే, మన్నానే ఆకాశ ధాన్యం అన్నారు, మన్నానే దేవదూతల ఆహారం అన్నారు. ఇట్లా దాని గురించి ఎరిగిన వారు వేరు మాటలు చెప్పడం జరిగింది. అలాగే మనం కూడా వాటన్నిటిని కూడా క్రోడీకరించుకొని మనం ఒక మాట చెప్పవచ్చు. దాన్ని మనం క్రమంగా ధ్యానం చేద్దాం. 30వ వచనం వరకు మనం నిన్నటి దినాన మనం ధ్యానం చేశాము. ఆ సీను అరణ్యంలో దేవుడు వారికి వాగ్రూపంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళకి 4 విషయాలు చెప్పాడు. ఒకటి, వారికి విశ్రాంతి దినాన్ని గురించి చెప్పాడు. రెండవది, 6వ దినమందు 2 రెట్ల ఆహారం పుచ్చుకోమన్నాడు. మూడవది, అనుదినము ఏనాటి భత్యం ఆనాడే సమకూర్చుకోవాలన్నాడు. 4వది, మీరు నా యొక్క ఆజ్ఞలు పాటిస్తారో లేదో నేను మిమ్మల్ని పరిశీలన చేస్తాను, నా ధర్మశాస్త్రం అన్నాడు. వాగ్రూపంలోని ధర్మశాస్త్రం అక్కడ మనకు కనబడతాయి. మరి ఆ తర్వాత 31వ వచనంలో, కాబట్టి ఇజ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిసిన
అకూపముల వలె ఉండెను. మరి మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుకునుడి అనేను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నట్టు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబోటుకు సాక్ష్యపు మందసపు ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇజ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు సరిహద్దుకు పొలిమేర్లకు చేరు వరకు మన్నాను తినిరి. ప్రభునందు ప్రియులారా, 40 సంవత్సరాలు కనాను దేశం చేరేంత వరకు కూడా ఈ ఇజ్రాయిల్ మన్నానే తిన్నారు. ఇక్కడ మన్నాని ఒక ఓమేరు ఒక పాత్రలో పెట్టి మీ వంశస్థులు చూసినట్లుగా భద్రపరచుడి అన్నాడు. అహరోను మోషే మాట విని మందసం దగ్గర దాచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మందసం ఎక్కడిది, గుడారం ఎక్కడిది, ఇక వస్తుంది తర్వాత అధ్యాయంలో వస్తుంది. తర్వాత విషయాన్ని అక్కడే రాశాడు అన్నమాట గ్రంథకర్త. కాబట్టి సందేహించవద్దు. అక్కడ తర్వాత 40 సంవత్సరాలు మన్నాని తిన్నారు. అది కనాను దేశం చేరేంత వరకు కూడా అదే మన్నాను తిన్నారు. మోషే అంటున్న, ఈ దేవుడు మీకు ఇచ్చిన ఆహారము అన్నాడు. దానికి నామకరణం కూడా చేశాడు. ఇజ్రాయేలు మన్నా అని నామకరణం చేశారు. సరే, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే, మనకున్నటువంటి సందేహాలు చాలా ఉన్నాయి. ఇది దేవదూతల ఆహారము అనేటటువంటి ఒక మాట ఉంది. ఆలోచన చేద్దాం. శరీరాలు లేనటువంటి దేవదూతలకి అసలు ఆహారం ఎందుకు? అన్నపానములు అనేవి శరీరానికి సంబంధించినవి, ఆకలి దప్పులు అనేవి శరీరానికి సంబంధించినవి. కాబట్టి అసలు దేవదూతలకి శరీరం లేదు కదా, వారికి ఆహారం ఎందుకు? ఒక ప్రశ్న వేసుకోవాలి, దానికి సమాధానం చెప్పుకోవాలి. తర్వాత రెండవది, దేవదూతలకి అసలు వారు పుట్టేది లేదు, పెరిగేది లేదు, మరణించేది లేదు. వారికి ఆహారం ఎందుకు? మనమైతే ఈ లోకంలోని ప్రాణులు, పక్షులు కానీ, జలచరాలు కానీ, ప్రాకే పురుగులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ పుట్టుతారు, పెరుగుతారు, అంటే ఎదుగుతారు, మరణిస్తారు. కాబట్టి ఈ శరీరముతో ఉన్నటువంటి ఈ లోకంలో సకల ప్రాణులకు ఆహారం అత్యంత అవసరం. పుట్టినటువంటి బిడ్డ జలచరము కానీ, ఆకాశ పక్షులు కానీ, ప్రాకే పురుగులు కానీ, భూమి యొక్క జంతువులు కానీ, మనుషులు కానీ పుట్టిన తర్వాత వారు పెరగాలి అంటే, ఎదగాలి అంటే వారికి ఆహారం అవసరం. వారు శైవ దశ నుంచి బాల్యదశ, బాల్యదశ నుంచి యవన దశ, యవన దశ నుంచి వృద్ధాప్యంలోనికి వస్తారు, తర్వాత మరణిస్తారు. వారు బలపడాలంటే ఆహారం అవసరం. ఆహారం లేకపోతే బలహీనమైపోతారు, ఇంకా ఎక్కువ దినాలు అయితే చనిపోతారు. ఆ మరణ నిరాహార దీక్ష అంటారు. అంటే చచ్చిపోయేదాకా ఆహారం తినకుండా నిరాహారంతో ఉంటారు, 10 దినాలు చనిపోతారు. అట్లాగే ఆహారం లేకపోతే మనకు తెలుసు. కాబట్టి ఇవి మనకు ఈ లోకములో ప్రాణులకి అవసరం. మనం జన్మించిన వారం కనుక, మనం పెరగాలి కనుక మనకు ఆహారం అవసరం. మనం ఆహారం తినకపోతే బలహీనపడిపోతాం, సన్నబడిపోతాం, సొమ్మసిల్లిపోతాం, మరణిస్తాం. కాబట్టి మనకు ఆహారం అవసరం. పుట్టుకే లేనటువంటి వారికి, మరణమే లేనటువంటి వారికి, ఎదుగు బొదుగు లేనటువంటి దేవదూతలకి ఆహారం ఎందుకు? తింటే లావయ్యేది లేదు, తినకపోతే సన్నగయ్యేది లేదు. దేవదూతలు వారందరి ఆకారాలు ఒకటే, దేవదూతలు అందరి సైజులు ఒకటే. అవసరమైతే సూక్ష్మ రూపంలో కనబడతారు, లేదంటే మహా భారీ రూపంలో కూడా కనబడతారు. మరియమ్మ ఇంటిలోనికి గాబ్రియల్ దూత వెళ్ళి కనబడంటే ఆ ఇంటిలో ఎంతవరకు ఒక మామూలు మనిషిలాగా గాబ్రియల్ దూత కనబడ్డాడు. తర్వాత యెహోషువకి దూసిన కత్తి చేతబట్టి దూత మహా ఆకారంతో కనబడ్డాడు. దేవదూతలు అవసరమైన ఆకారాలు కనబడగలరు. కాబట్టి ఆహారం తిన్నా లావయ్యేది లేదు, తినకపోతే సన్నబడేది లేదు. తింటే ఎదిగేది లేదు, తినకపోతే మరగుజ్జులాగా ఆగిపోయేది లేదు, తినకపోతే చనిపోయేది లేదు. మరి వారికి ఆహారం ఎందుకు? ప్రశ్నించుకోవాలి, సమాధానం కూడా మనం చెప్పుకోవాలి. ఇంకొకటి కూడా,
మనుషులు కూడా చనిపోయిన తర్వాత మనం శరీరము ఆత్మ రెండు కలిసి మనం మనుషులుగా ఉంటున్నాం. చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచి ఆత్మ వెళుతుంది. అప్పుడు ఆత్మలకి ఆహారం అవసరమా? కానీ దేవుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఆకలి దప్పులు లేవు అని అంటాడు. మనం పరలోకంలో చేరిన తర్వాత వారికి ఆకలి అయినను దాహమైన ఉండదు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైనను వారికి తగులదు. ఏలైనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. పరలోకంలో చేరినటువంటి పరిశుద్ధులకి ఆకలి ఉండదు. అంటే నరకంలో ఉండే వారికి ఉంటుందా? వారికి ఆకలి ఉండదు. అక్కడ ఉండేది ఏమిటి? పండ్లు కొరగడం, ఏడవడం. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆకలి లేకపోయినా అక్కడ పురుగు చావదు, అక్కడ అగ్ని ఆరదు. కనుక బాధ పెరుగుతూనే ఉంటుంది. ఆ బాధ భరించలేక పండ్లు కొరుకుతూ ఏడుస్తూ ఉంటారు. నరకంలో ఉండే వారికి ఆకలి దప్పులు ఉండవు. మరి పరలోకంలో ఉండే పరిశుద్ధులు కూడా ఆకలి అయినను దాహమైన ఉన్నదంటున్నాడు. అలాంటి వారికి దేవుడు ఒక ఆశ కల్పిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తునంటాడు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో జయించు వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునంటాడు. అంటే జయించు వారు ఎవరు? పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకి ఆకలి ఉండదు, దాహం ఉండదని 7వ అధ్యాయం 16వ వచనం చదివాం ప్రకటన గ్రంథం. ఆకలి దాహము లేనటువంటి ఈ పరిశుద్ధులకి దేవుడు ఏమంటాడు? మీరు జయించి, లోకమును జయించి, పాపమును జయించి, సాతాను జయించి, పరిశుద్ధులుగా జీవించి పరలోకానికి రాగలిగినప్పుడు మీకు మరుగయ్యున్న మన్నాను మీకు భుజింపనిస్తానన్నాడు. ఎందుకు వారికి ఆకలి లేనప్పుడు? మరి జీవవృక్ష ఫలాలు కూడా జయించు వారికి భుజింపనిస్తాను. ఎందుకు వారికి? ఎందుకు అంటే వారికి ఆకలి దాహము లేకున్నా అక్కడ పరలోకంలో జీవజలము తాగవచ్చు, జీవవృక్ష ఫలాలు తినవచ్చు, మన్నాను కూడా భుజింపవచ్చు. ఆకలి తీర్చుకోవడానికి కాదు, మరణించకుండా కాపాడుకోవడానికి కాదు. వారికి మరణం లేదు. ఇక చనిపోయిన తర్వాత ఆత్మలకి మరణం ఉండదు. పునరుద్ధానం చెందిన వారికి కూడా మరణం ఉండదు. నరకంలో ఉండేవారికైనా పరలోకంలో ఉండేవారికైనా వారు మన్నా తిన్నా తినకపోయినా, జీవవృక్ష ఫలాలు తిన్నా తినకపోయినా మరణం ఉండదు. అలాంటి వారికి, పరలోకంలో ఉండే వారికి మాత్రం మన్నాను జీవవృక్ష ఫలాలను దేవుడు ఇస్తానంటున్నాడు. ఆకలే లేనటువంటి వారికి అవి ఎందుకు? దేవుడే స్వయంగా చెబుతున్నాడు. ఎందుకు అని అంటే, మా పితరులు తిన్నటువంటి మన్నాను మేము భుజిస్తూ ఉన్నాం అనేటటువంటి సంతోషం వారికి దొరుకుతుంది. మా పితరుడైన ఆదాము తిన్నటువంటి జీవవృక్ష ఫలములు మేము ఇప్పుడు తింటూ ఉన్నాం. ఇవి మరుగైపోయినాయి. జీవవృక్ష ఫలాలు మరుగైపోయినాయి, మన్నా మరుగైపోయింది. కానీ మన పితరులు తిన్నారు, అది మరుగైపోయినాయి, మనకు అందుబాటులో లేవు. మన్నా ఇస్తే మనం తినమా? జీవవృక్ష ఫలాలు ఇస్తే మనం తినమా? కానీ తినే భాగ్యం దేవుడు పరలోకంలో పరిశుద్ధులకు ఇస్తానంటున్నాడు. నా దేవుడు మా పితరులకు ఇచ్చిన మన్నా, నా దేవుడు భూలోకంలో ఏదైనా తోటలో వేసినటువంటి జీవవృక్ష ఫలాలు ఇవి పరలోకంలో కూడా ఉన్నాయి. పరలోకంలో ఇస్తున్నాడు. తిని అందులో మనం దైవికంగా ఆనందిస్తాం. దైవిక ఆనందాన్ని పొందుకోవడానికి, ఆనందించడానికే తప్ప ఆకలి తీర్చుకోవడానికి కాదు. అలాగే దేవదూతలకు కూడా ఆకలి దప్పులు లేకపోయినా క్షమించండి, దేవదూతలు అవి అనకూడదు, వారు అని అనాలి. ఆ దేవదూతలు వారికి ఆకలి దప్పులు లేకపోయినా కూడా జీవవృక్ష ఫలాలు తిన్నా లేక మన్నాను వారు భుజించినా వారికి ఆకలి దప్పులు తీరేదేమీ లేదు. ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఏమీ లేదు. సమస్య లేకుండా కాపాడుకునే పరిస్థితి ఏమీ ఉండదు. కాకపోతే వాటి వలన అది దేవుని యొక్క సృష్టి, దేవుడిచ్చిన ఆహారం కనుక ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆహారం అనేటటువంటి దైవిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ ఆనందం వారికి చాలా చాలా సంతోషం కలిగిస్తారు. దైవిక ఆనందం అనుభవించే వారికి తెలుస్తుంది.
భూలోకంలో పరిస్థితులు కూడా దైవిక ఆనందాన్ని అనుభవించినటువంటి రీతిలో ఇక ఆ దైవిక ఆనందాన్ని కోల్పోవడం కంటే ప్రాణాలు కూడా కోల్పోవడానికి ఇష్టపడతారు. అంతటి శ్రేష్టమైన దైవిక ఆనందం. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు అంటాడు 35వ వచనం నుంచి, దేవదూతలైనను ప్రధానులైనను కరువైనను ఖడ్గమైనను ఉపద్రవమైనను వస్త్రహీనతైనను ఉన్నవేను రాబోనవేను క్రీస్తు యేసునందు నా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపు నేరవని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. ఆ రీతిగా అంత స్థిరంగా చెబుతాడు. నేను దైవిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కనుక ఇవన్నీ కూడా నన్నేమి చేయలేవు, అసలు నాకు మరణమే మేలు అంటాడు. ఎందుకంటే దైవిక ఆనందాన్ని కలిగి ఉన్నాడు, దాన్ని పోగొట్టుకోకూడదు అనేది పౌలు యొక్క ఉద్దేశం. అలాగే దేవదూతలు కూడా దైవిక ఆనందం కొరకు మన్నాను భుజిస్తారు, జీవవృక్షఫలాలు భుజిస్తారే తప్ప ఆకలి దప్పులు తీర్చుకోవడానికి కాదు, ప్రాణాలు కాపాడుకోవడానికి కాదు. అలాగే పరిశుద్ధులకు కూడా పరలోకంలో మీకు జీవవృక్ష ఫలాలు ఇస్తానంటే దైవిక ఆనందం మీరు పొందుకుంటారు. మన్నాను భుజించడం ద్వారా దైవిక ఆనందాన్ని పొందుకుంటారు. భూలోకంలో మీరు ప్రాణాలు తెగించి హతసాక్షులు కూడా అయ్యారు కదా, ఎందుకంటే దైవిక ఆనందాన్ని కాపాడుకోవడానికి. మీ ప్రాణాల కంటే, మీ జీవితం కంటే మరి ప్రాణాలు తెగించేటటువంటి బాధలు పడి మన్నాను లేక దైవిక ఆనందాన్ని మీరు పొందుకొని అట్లాగే కాపాడుకున్నారు కదా, అలాంటి శ్రేష్టమైన దైవిక ఆనందాన్ని మీరు మన్నాను భుజించడం ద్వారా, జీవవృక్ష ఫలాలు భుజించడం ద్వారా పరలోకంలో కూడా అనుభవించగలుగుతారు. అంత శ్రేష్టమైనటువంటి దైవిక ఆనందం ప్రభునందు పిల్లారా. అందుకొరకే అది దేవదూతల ఆహారం అన్నాడు. అది ఒకటేనా దేవదూతల ఆహారం? మన్నానేనా? మన్నా ఒకటే కాదు, జీవవృక్ష ఫలాలు కూడా దేవదూతల ఆహారమే కదా. పరలోకంలో వారు దేవదూతలు తింటున్నారు కదా. కనుక మనకు ఒక్కటే ఆహారం ఎందుకు లేదో అనేక రకాల ఆహారం ఉన్నాయి, వారికి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా వాటన్నిటిలో దైవిక ఆనందాన్ని అనుభవిస్తారే తప్ప ఆకలి దప్పులు తీర్చుకోవడానికి కాదు, ప్రాణాలు కాపాడుకోవడానికి కాదని మనం రూఢిగా మనము తెలుసుకోవాలి. అలాగే ఆకలి దప్పులు లేనటువంటి దేవుడు, దేవుని దూతలు ఈ లోకానికి వచ్చినప్పుడు వారు భోజనము స్వీకరించినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి దేవుడు 2 దూతలతో కూడా వచ్చాడు. అబ్రహాం వెళ్ళి దాదాపు 99 సంవత్సరాల ప్రాయంలో వెళ్ళి వారి సాష్టాంగపడి నమస్కారం చేసి చక్కటి మాటలు మనం చదువుదాం. చూడండి, మనకు ఆ మాటలు చాలా చక్కగా ఉంటాయి. కానీ దేవుని యొక్క దృష్టిలో అవి అమాయకంగా అబ్రహామును చూసేటటువంటి పరిస్థితి కల్పిస్తాయి. ఆదికాండం నేను చదువుతాను చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవుడు తన దూతలతో కూడా వచ్చినప్పుడు అబ్రహాం వారిని ఎదుర్కొని ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి, నేను 18వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతను కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేవి. అతను వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నడలా ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదు, దయచేసి కాళ్ళు కడుక్కుని చెట్టు కింద అలసట తీర్చుకుని. దేవునికి దేవుని దూరికి మట్టి అంటుతుందా, ధూళి అంటుతుందా? వాళ్ళు కడుక్కొనవలసిన అవసరం ఉందా? నీళ్లతో పాదాలు వారు అలసిపోతారా? వారు కూర్చొని చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఈ మాటలు వింటూ ఉంటే అబ్రహామును ఒక రకమైన అమాయకుడు అన్నట్టుగా చూచి నవ్వుకుని ఉండి ఉంటారు దేవుడు కానీ దూతలు కానీ. ఎందుకంటే వారికి అలసట లేని వారికి అవసరం అక్కర్లేదు, అలసట తీర్చుకోవాల్సిన అవసరం లేదు, మరి నీళ్లతో కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు. అబ్రహాము తన మర్యాద చేస్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 5వ వచనం. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి. ఆహారంతో వారి ప్రాణాలు బలపడతాయా? ఆలోచన చేయండి. బలపడవు, బలహీనపడవు. ఆహారంతో బలపడేది లేదు, ఆహారం లేకపోతే బలహీనపడేది. అందులో మన మనుషుల ఆహారంతో దేవుని యొక్క దూతలు దేవుడు బలపడతాడా? తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఎందు నిమిత్తం కదా మీరు మీ దాసు ఎందుకు వచ్చిరి అనేను. వారు నీవు చెప్పినట్లు చేయము అనేను. ఇక అబ్రహాం పరిగెత్తుకుని వెళ్ళి శారాతో చెప్పి నువ్వు సిద్ధపరచు ఆహారం అని చెప్పి మందలనికి వెళ్ళి మంచి దూడను తెచ్చి కొయ్యడము, దాన్ని సిద్ధపరచడము, వెనను తీసుకురాడు. ఎన్ని తాపత్రయం చూస్తుంటే వీళ్ళకి ఆనందం. అబ్రహాము తమ పట్ల ఉన్న గౌరవ మర్యాదలు, ప్రేమను అబ్రహాం పట్ల చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అబ్రహామును గౌరవించి వీరు ఆగారు అక్కడ. అబ్రహాం యొక్క ప్రేమను చూడాలని ఆగారు అక్కడ. అబ్రహాంతో కలిసి ఆనందించాలని, వారికి ఆతిథ్యం ఆహ్వానాన్ని మన్నించి అబ్రహాం సంతోషింపజేయాలని వారు అక్కడ ఆగారే తప్ప
వారికి అలసట అవసరమై కాదు, ఆహారం అవసరమై కాదు. అలాగే 19వ అధ్యాయంలో కూడా అక్కడి నుంచి 2 దూతలు పోయారు. అక్కడ కూడా లోతు అంటాడు, దయచేసి మీరు ఇంటికి వచ్చి వారు భోజనం చేయమంటారు. బలవంతం చేసి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి విందు చేశాడు, విందు ఆరగించారు. అవసరమా వారికి రాత్రి నిద్ర అవసరమా? వారికి ఆశ్రయం అవసరమా? మనుషుల యొక్క ఆశ్రయం అవసరమా? ఆహారం అవసరమా? విందు అవసరమా? అవసరం లేదు. కానీ ఎందుకంటే ఆహ్వానించిన లోతుని సంతోషపెట్టడానికి, తమ పట్ల లోతుకున్నటువంటి గౌరవభావం, ప్రేమను చూసి ఆనందించడానికే తప్ప మరొక దానికి కాదు. అలాగే మరొక మాట, హెబ్రీ రాసిన పత్రిక ఒక చక్కని మాట 13వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాను చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం పౌలు చెప్తున్నాడు, సహోదర ప్రేమను నిలువురముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసేది. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? హెబ్రీ రాసిన పత్రిక రాసిన పౌలు ఏమంటున్నాడు? మీరు ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు, ఆతిథ్యం చేస్తూ ఉండండి. పూర్వమందు ఆతిథ్యం చేసేటటువంటి వాడుకలో క్రమంలో కొంతమంది ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. అంటే దేవదూతలు మనుషుల్లాగా వచ్చి మనుషుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళారు. అవసరమే కాదు, వారిని పరీక్షించడానికి వచ్చి, వారి ప్రేమను, వారి యొక్క ఆతిథ్యాన్ని పరీక్షించడానికి వచ్చి, వారిని దీవించడానికి వచ్చి, వారి గురించిన మంచి సమాచారం దేవుని యొద్దకు చేర్చడానికి వచ్చినటువంటి వారు. ఈ ఆతిథ్యం చేసే క్రమంలో వచ్చిన వారికి ఆతిథ్యం అందిస్తున్నారు వాళ్ళు కొంతమంది దేవదూతలు ఉన్నారు. వీరికి తెలియదు. అంటే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారు అయ్యారు వీళ్ళు. ఆ ఫలం వీరు పొందుకుంటారు. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ దేవదూతలకు కానీ దేవుడికి కానీ ఆహారం అవసరం లేనప్పుడు మరి ఆహారం ఎందుకు తీసుకున్నారు? అలాగే మనకు ఆకలి దప్పులే లేనటువంటి పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో పరిశుద్ధమైన మనకు మన్నాను జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను ఎందుకన్నాడు? దైవిక ఆనందం పొందుకోవడానికి. అలాగే భూలోకంలో మన యొక్క ఆతిథ్యం ఎందుకు స్వీకరించారంటే మన ఆనందాన్ని వారు అనుభవించడానికి, మనల్ని ఆనందపరచడానికి. మనతోటి ఆనందం వారు అనుభవిస్తున్నారు. మన ప్రేమను, మన యొక్క ఆతిథ్యాన్ని, మన మర్యాదను చూసి వారు లోలోనే సంతోషిస్తారు, మనల్ని ఆ రీతిగా ఆనందింపజేస్తారు. అంతకు మించి మరొక కారణం కానే కాదు అని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఒకవేళ ఆకలితో అలమటించడం, మరణించడం ఏమైనా జరుగుతుందా? అందుకోసం వారికి ఖచ్చితంగా ఆహారం అవసరమై ఉందా? లేనే లేదు. ఆకలితో అలమటించే పరిస్థితే లేదు, ఆహారం లేకపోతే మరణించే పరిస్థితే లేదు అనే దానికి నేను మీకు కొన్ని వాక్యాలు ఆధారం చేసి మాట్లాడతాను, వినండి. మొదటగా యూదా పత్రిక 6వ వచనం. యూదా పత్రిక అన్నప్పుడు అధ్యాయం చెప్పరు, వచనం చెప్తారు. ఎందుకంటే ఉండేది ఒకే ఒక అధ్యాయం. యూదా పత్రిక 6వ వచనం అంటే ఉన్నది ఒకే ఒక అధ్యాయం కాబట్టి అందులోని 6వ వచనం అని అర్థం. నేను చదువుతున్నాను చూడండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపు కనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాజనము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవుని యొక్క దూతల గురించి చెబుతున్నాడు. బంధించబడిన దేవుని యొక్క దూతలు ఎప్పటి వరకు? తీర్పు దినం వరకు వారు బంధించబడి ఉన్నారు. ఎప్పటి నుంచి? వారు ఎప్పుడైతే దేవుని యొక్క దూతలు తమ ప్రదాదత్వమును నిలుపుకోక పాపం చేశారో, దేవుని చేత బంధించబడ్డారో, అప్పటి నుంచి వారు మహా తీర్పు దినం వరకు బంధించబడే ఉన్నారు, కటిక చీకటి బిలములో. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మనం దేవదూతలకు తీర్పు తీర్చదామని మీకు తెలియదా? చిన్న చిన్న విషయాలకి మీలో మీరు తీర్పు తీర్చుకోలేరా? అయోగ్యులు ఎందుకు అక్కడ కూర్చోబెడతారు అని అంటాడు. అంటే ఈ దేవదూతలకి పరిశుద్ధులు తీర్పు తెచ్చబోతున్నారు రేపు మహా తీర్పు దినమందు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా వారు బంధించబడి ఉన్నారు. బంధించబడినటువంటి ఈ దూతలకు ఆహారం లేదు కదా, లేక ఆహారం ఎవరైనా అందించుతున్నారా? ఆహారం లేకపోతే చనిపోతారు, వారు సొమ్మసిల్లిపోతారు అనేటటువంటి పరిస్థితుల్లో ఎవరైనా అందించేవాళ్ళు ఉన్నారా? బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. వారికి ఆహారం లేదు. ఆహారం లేకపోయినా వారు చిక్కి సొమ్మసిల్లిపోయేది లేదు, మరణించేది లేదు. అన్ని వేల సంవత్సరాలుగా వారు బంధకానాల్లోనే ఉంటున్నారు, వారు జీవించే ఉంటారు. అందుకే చెప్పాను,
ఆకలి దప్పులు లేనటువంటి దేవదూతలకు ఆహారం మనకు అవసరమైనంత ఖచ్చితమైన ఆవశ్యకత వారికి లేదు. అందుకు ఉదాహరణ చెబుతూ వస్తున్నా. మరొక ఉదాహరణ, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుతాను, గమనించండి. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాలు నేను చదివాను. ఇది యూఫ్రటీస్ నది యొద్ద 4 దూతలు బంధింపబడి ఉన్నట్టుగా చెప్పబడుచున్నది. అంటే 6వ దూత బోర ఊదినప్పుడు ఆ మాట చెప్పడం జరుగుతుంది. అంటే బంధింపబడి ఉన్నటువంటి ఆ 4 దూతలు 6వ బోర దూత ఊదినప్పుడు మాత్రమే విడిపించబడతారు. అప్పటి వరకు వారికి ఆహారం ఎట్లా? మనలాగా వారికి ఆహారము అవసరం అయితే, మనలాగే ఆహారం వారికి మేలు చేసే పరిస్థితి ఉంటే, మరి ఇన్ని వేల సంవత్సరాలుగా బంధించబడినటువంటి ఆ 4 దూతలకు ఆహారం ఎట్లా? అందుకనే నేను ప్రారంభంలో చెప్పాను, ఆకలి దప్పులు తీర్చుకోవడానికి కాదు, ప్రాణాలు కాపాడుకోవడానికి కాదు, వారికి ఆ ఆహారము, దేవుడిచ్చే ఆహారము దైవిక ఆనందాన్ని పొందుకోవడానికి అని చెప్పాను. వారికి తినకపోతే వచ్చే ప్రమాదం ఏమీ లేదు, తింటే దైవిక ఆనందాన్ని అనుభవిస్తారంతే. ఇంకా చెప్తున్నాను, ఇంకొక వచనం కూడా మీకు చెప్తాను. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే, హర్మెగిద్దోను యుద్ధము తర్వాత దేవుడు సాతాన్ని బంధిస్తాడు, 1000 సంవత్సరాలు బంధిస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఈ 1000 సంవత్సరాలు సాతాను బంధించబడతాడు. తర్వాత విడిపించబడినప్పుడు వాడు మరలా భూమి మీద ఉన్న గోగు మాగోగు అని వారందరినీ కూడా సమకూర్చుకొని ప్రభు యొద్దకు యుద్ధానికి వెళతాడు. తర్వాత దేవుడు ఓడించి వేస్తాడు, అది వేరే విషయం. ఇక్కడ మనకు అవసరమైన మాట ఏమిటంటే, 1000 సంవత్సరాలు బంధించబడిన సాతానుడు విడిపించబడిన తర్వాత యుద్ధానికి రాగలిగినటువంటి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఈ 1000 సంవత్సరాలు వాడికి ఆహారం అందించారా? అందిస్తే ఎవరు అందించారు? దేవుడు బంధించినటువంటి సాతానికి ఆహారం ఇచ్చేది ఎవరు? లేదా ఆహారం లేకపోయినా కూడా వాడు 1000 సంవత్సరాలు అలాగే బతికి ఉన్నాడా? యుద్ధం చేసే బలం కలిగి ఉన్నాడా? రెండిట్లో ఏదో ఒకటి మనం ఆలోచన చేయాలి. నేనేమంటానంటే, ప్రారంభం నుంచి నేను చెప్తున్న రీతిగా బైబిల్ వాక్యాలు ఆధారం చేసుకొని వారికి ఆహారం అనేది బలపరచుకోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి కానే కాదు. మనకు ఆహారం లేకపోతే చనిపోతాం, బలహీనం అయిపోతాం. కానీ వారికి అలాంటి పరిస్థితి రాదు. వారు శరీరం లేనివారు కనుకనే వారు 1000 సంవత్సరాల సాతాను విడిపించబడిన తర్వాత కూడా యుద్ధాన్ని రాగలుగుతున్నాడు. కొన్ని వేల సంవత్సరాలుగా యూఫ్రటీస్ నది దగ్గర 4 దూతలు బంధించబడి విడిపించబడినప్పుడు వెళ్ళి భూలోకంలో అదే దినం, అదే నెల, అదే గంటకి 1/3 మనుషులు చచ్చిపోయేటటువంటి యుద్ధానికి మరి వాళ్ళు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే మరి పాపం చేసినటువంటి దేవదూతలు కటిక చీకటి బిలంలో బంధించబడి మహాతీర్పు వరకు ఉన్నారు. అప్పటి వరకు కూడా వారికి ఆహారం లేకపోయినా కూడా వారు అలాగే జీవించే ఉంటారు. ఇవన్నీ, ఈ వాక్య భాగాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి? ఆహారం మనకి ఎంత అవసరమో వారికి అంత అవసరం లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మన్నా అనేది దేవదూతల ఆహారముగా చెప్పబడినా, మన ఆహారం వంటిది, మన ఆహారం మనకి ఎలాగో ఆ ఆహారం వారికి అలాగునే కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం కానీ ఆలోచన చేస్తే, ఒకవేళ దేవదూతల ఆహారమే అనుకుందాం మన్నా, మరి అది దేవదూతల వరకే అనుకుంటే, పడిపోయిన దేవదూతలు ఉన్నారు కదా, సాతాను అంశులు కూడా ఒకప్పుడు దేవదూతలే కదా, వారు కూడా వారి ఆహారం కూడా మన్నానే కదా. మరి ఇప్పుడు సాతాను అయిపోయినాడు కదా, దేవునికి వైరి అయిపోయినాడు, ఇప్పుడు వారికి ఆహారం ఎట్లా? పడిపోయిన దూతలు అంటే సాతాను అనుచరులు,
దేవుని రాజ్యంలో ఉన్న దూతలు, పరిశుద్ధ దూతలు అందరూ కలిసి అదే ఆహారం తింటున్నారా? అంటే సాతానికి, సాతాను అనుచరులకి, దేవుని సన్నిధిలో ఉన్న పరిశుద్ధ దేవుని దూతలకి ఇద్దరికి ఒకే ఆహారమా? చెప్పండి, ఆలోచన చేయండి. ఒకే ఆహారం అంటే అదేమిటి అని సందేహం వస్తుంది. లేదు, వారికి మనలాంటి ఆహారం కాదు, మనలాంటి అవసరం వారికి లేదు అని అనుకుంటే ఇబ్బంది లేదు, సందేహం ఏమీ రాదు. అంత మాత్రమే కాకుండా ఒకవేళ శరీరం లేని వారికి కూడా ఆహారం అవసరం అనుకుంటే, చనిపోయినటువంటి మనుషులు వేదనకరమైన స్థలంలో ఉన్నారు, పరదేశంలో నెమ్మదికరమైన స్థలంలో కూడా ఉన్నారు. వారికి ఆహారం అందించేవాళ్ళు ఎవరు? వేదనకరమైన స్థలంలో ఉన్నారు కదా చనిపోయిన మనుషులు, శరీరం లేని మనుషులు, వారికి ఆహారం. అలాగే పరదేశంలో ఉన్నారు కదా నెమ్మదికరమైన స్థలంలో చనిపోయిన మనుషులు, పరిశుద్ధులు, వారికి ఆహారం ఎవరైనా అందించేవారు ఉన్నారా? ఆ రెండు స్థలాల్లో దేవదూతలు ఎవరైనా అందిస్తారా? అబ్రహాం అంటున్నాడు కదా ధనవంతులు లాజరు కథలో, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అని. మరి రెండు ప్రదేశాలకు వెళ్ళగలిగేది దేవుని దూతలు ఏమైనా వెళ్ళి ఆహారం అందిస్తున్నారు పాపం? ఏ రోజుకి ఆ రోజు 2 పూట్ల లేక 3 పూట్ల? అవేమీ లేవు. అవేమీ లేనప్పుడు మనకేమర్థమవుతుంది? శరీరం లేని ఆత్మలకు, శరీరం లేనటువంటి ప్రాణులకు ఆహారము అత్యంత అవసరము కాదు. ఆహారం లేకుండా కూడా వారు జీవించగలరు. ఆహారం అనేది వారికి ప్రాముఖ్యత కలిగిన విషయం కాదు అనేది మనం అర్థమవుతాం. ఒకవేళ ఇది ఆకాశ ధాన్యం అన్నాడు 78వ కీర్తన 24వ వచనంలో చూస్తే, 74వ అధ్యాయం 78వ అధ్యాయం కీర్తన గ్రంథం 24వ వచనం చదువుతున్నాను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఈ 78వ కీర్తనకారుడు ఆసాపు. ఈ ఆసాపు ఏమంటున్నాడంటే ఆకాశ ధాన్యము అంటున్నాడు. ఎందుకన్నాడు? ఆకాశం నుండి కురిపించబడినది కనుక అది ఆకాశ ధాన్యం అన్నాడు, తప్పులేదు. దానిని బట్టి ధాన్యం అన్నాడు కాబట్టి అది ఆకాశంలో పండేటటువంటి పంట అని అనుకోవడం మన పొరపాటు. పంట అన్నప్పుడు దానికి విత్తనాలు ఉండాలి, దానికి సేద్యం ఉండాలి, దానికి చెట్లు ఉండాలి, కనీసం వరి చెట్టులాగా, గోధుమ చెట్టులాగా అయినా ఉండాలి, లేదా మహావృక్షాలైనా ఉండాలి. ఆకాశంలో అవి మనకు కనబడకుండా ఎట్లా ఉన్నాయి? కొన్ని మరుగైపోయినాయా? ఆకాశంలో సేద్యం చేసేవాళ్ళు ఎవరు? వాటి పండించేది ఎవరు? కొంతమంది అంటున్నారు గ్రహాంతరవాసులు, దూతలు. అంటే దేవుని యొక్క దూతలు, సాతాను యొక్క దూతలు, గ్రహాంతరవాసులు అందరూ కలిసి ఆకాశాన్ని సేద్యం చేసుకుంటున్నారా? అనుకుందాం. సేద్యం చేసుకుంటున్నారు, పండించుకుంటున్నారని కూడా అనుకుందాం. నా ప్రశ్న ఏమిటంటే, ఈ భూమి ఆకాశం లేనప్పుడు వారు ఎక్కడ పండించుకున్నారు ఈ ఆకాశ ధాన్యాన్ని? ఇది ఆకాశ ధాన్యం, మహా ఆకాశ ధాన్యం కాదు. దేవుడు ఈ ఆకాశానికి ఆకాశాన్ని పెట్టాడు. ఈ విశాలము కట్టే మీది జలమును క్రింది జలం వేరుపరచగా మధ్యలో విశాలము కలిగను. ఆ విశాలమునకు దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు. ఇది ఆకాశ ధాన్యం అని చెప్పబడుతూ ఉంది. ఆకాశ ధాన్యం అయినప్పుడు ఈ ఆకాశంలోనే పండే ధాన్యం అయి ఉండాలి. ఈ ఆకాశం మీద మరొక ఆకాశం ఉంది, రెండవ ఆకాశం, మహా ఆకాశం. ఇది మహా ఆకాశ ధాన్యము కాదు. ఈ ఆకాశం లేనప్పుడు అక్కడ పండించుకుంటున్నారు అని అనుకునేదానికి ఇది మహా ఆకాశ ధాన్యం అని చెప్పబడలేదు బైబిల్లో ఎక్కడ కూడా. ఆకాశ ధాన్యం అని చెప్పబడింది. అంటే ఈ ఆకాశంలో పండించబడిన ధాన్యమే అయి ఉండాలి. అప్పుడు ఈ ఆకాశం సృష్టించక మునుపు దేవుని యొక్క దూతలు ఉన్నారు, పడిపోయిన దూతలు ఉన్నారు. వారికి ఆహారం ఎట్టొచ్చింది అనేది ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. తర్వాత 25వ వచనం, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఇది దేవదూతల ఆహారం అనుకుంటే, ఈ ఆకాశ ధాన్యము దేవుని దూతల ఆహారం అనుకుంటే, ఈ ఆకాశం సృష్టించక మునుపు వారి ఆహారం ఏమిటి? పోనీ ఇంకొక ప్రశ్న, రేపు యేసుప్రభు రాకడ 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఈ భూమి ఆకాశం లయమైపోతుంది. అప్పుడు ఎక్కడ పండించుకుంటారు ఇదే ఆకాశ ధాన్యాన్ని? ఈ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, ఈ వెలుతురు, ఈ వాతావరణం రెండవ ఆకాశంలో కానీ మహా ఆకాశంలో కానీ లేదు.
ఈ ఆకాశంలో ఉన్నటువంటి వాతావరణంలో పండించుకునేటటువంటి ఈ యొక్క ఆకాశ ధాన్యాన్ని ఇదే వాతావరణం మరొక దగ్గర ఎక్కడా లేదు పండించుకోవడానికి. కాబట్టి ఇది లయమైపోయినప్పుడు వారు ఎట్లా ఏం చేస్తారు, ఎక్కడ పండించుకుంటారు? అసలు ఈ భూమి ఆకాశం సృష్టించక మునుపు వారు ఎక్కడ పండించుకున్నారు? పండించుకుంటే అది ఆకాశ ధాన్యం ఎందుకు అవుతుంది? అది మహా ఆకాశ ధాన్యం అవుతుంది, రెండో ఆకాశ ధాన్యం కూడా అవుతుంది అని బైబిల్ ఎక్కడ రాయబడలేదు కదా. ప్రభునందు ప్రియులారా, ఇంకొకటి, దేవుని దూతల ఆహారము మనకెట్లా సరిపోయిందండి? మనకు ఆహారం రకరకాలు ఉన్నాయి. ఏదైనా కొంచెం తేడా వస్తే ఫుడ్ పాయిజన్ అవుతుంది, వాంతి బేదులు. ఏదైనా హోటల్లో మనం ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా తిన్నా కూడా కొంచెం కడుపు గడిబిడి అయిపోతుంది. మన ఆహారమే మనకి ఇబ్బందులు పెడుతూ ఉంటే అసలు పరిచయమే లేనటువంటిది, ఎన్నడూ ఈ శరీరానికి అనుసంధానం కానటువంటిది దేవదూతల ఆహారం ఈ శరీరానికి ఎట్లా పడిందండి? ఆ మన్నాను తిన్నటువంటి ఇజ్రాయేల్ ఐగుప్తు దేశం బయలుదేరిన తర్వాత 1.5 నెలల తర్వాత వారికి దొరికింది. 40 సంవత్సరాల వరకు తిన్నారు. ఆహారం వల్ల వాళ్ళు ఎప్పుడు రోగులు కాలేదే, అవిధేయత వల్ల శిక్షించబడ్డారు తప్ప. ఎట్లా సరిపోయింది వారికి అనుకుందాం. దేవుడు ఆ రీతిగా దాన్ని మార్చి ఇచ్చాడు అనుకున్నాం. అట్లా అనుకుంటే ఓకే, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఆహారము మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి చూస్తే యేసు ప్రభు అంటాడు, మోషే మీకు పరలోకం నుండి వచ్చిన ఆహారం ఇవ్వలేదు, దేవుడే ఇచ్చాడు మీకు పరలోకం నుండి వచ్చిన ఆహారం, అది నేనే, నా శరీరం అంటాడు. అంటే మన్నా పరలోకం నుండి వచ్చిన ఆహారం కాదు, పరలోకపు ఆహారం కాదన్నాడు. పరలోకపు ఆహారం కానప్పుడు పరలోకం నుండి దేవదూతలకు అది ఆహారం ఎట్లయింది? ఒకవేళ అది ఆహారం అయితే ఈ ఆకాశం లేనప్పుడు వారికి ఆహారం ఏమైంది? ఈ ఆకాశ ధాన్యం లేదు కదా. అప్పుడు వారు ఎక్కడ పండించుకున్నారు? పండించుకునే ఆహారం కాదు, దేవుడు పుట్టించిన ఆహారం. అట్లా అనుకుంటే సందేహమే లేదు, ప్రశ్నే రాదు. దేవుడు పుట్టించే ఆహారం. భూమి పుట్టించిన కాకంటే భూమి పుట్టించి దేవుని యొక్క మాటలో ఉన్న శక్తిని తీసుకొని భూమి పుట్టించింది, వృక్షజాతిని పుట్టించింది, భూజంతువును పుట్టించింది, రాకే పురుగులు పుట్టించింది. దేవుని మాటలో ఉన్న శక్తి తీసుకుని జలములు జలచరాలను పుట్టించాయి. అలాగున దేవుని యొక్క మాటలో ఉన్న శక్తిని బట్టి ఆహారం పుడుతుంది. అందుకనే మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టే మన నిర్గమకాండం 16వ అధ్యాయంలో చూస్తే ఈ మన్నా ఎక్కువగా కూర్చున్న వారికి మరుసటి రోజుకి అది పురుగు పట్టి కంపు కొట్టింది. కానీ 6వ రోజు 2 రెట్లు సమకూర్చుకుంటే పురుగు పట్టలేదు, కంపు పట్టలేదు. పైగా మోషే అహరోనుకి ఏం చెప్పాడు? మీ వంశస్థులు చూసినట్లుగా ఒక ఓమేరు మా యొక్క మన్నాని దాచిపెట్టండి మనసం దగ్గర అన్నాడు. తరతరాలుగా దాచిపెట్టారు, మనసంలో పెట్టారు, పాడైపోలే, పురుగు పట్ల, కంపు పట్ల. అది మన్నా యొక్క గుణము కాదు, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని బట్టి మన్నాకి ఆ గుణం వచ్చింది. లేకపోతే గుణం అంటే ఒకే రీతిగా ఉంటుంది. పురుగు పడితే పురుగు పడిపోద్ది అంతే, కంపు కొడితే కంపు కొడుతుంది 2వ రోజుకి అంతే. అదే గుణం. ఆ గుణంలో మార్పు రాదు. ఇక్కడ మార్పులు వస్తున్నాయి. దేవుని యొక్క మాట ప్రకారంగా ఎంత ఏరుకోవాలో అంత ఏరుకుంటే పురుగు పడడం లేదు, మించి ఏరుకుంటే మరుసటి రోజుకి పురుగు పట్టిపోతుంది. కానీ 6వ రోజు 2 రెట్లు ఏరుకుంటే మరుసటి రోజుకి పురుగు పడడం లేదు, కంపు పడడం లేదు, చెడిపోవడం లేదు. దాన్ని మనసులో పెడితే వంశస్థులు చూపించిన తరతరాలుగా అది అట్లాగే ఉంటుంది. దేవుని మాటలో ఉన్న శక్తిని బట్టి మన్నాలోని మార్పులు అవి. అలాగే ఈ మన్నాని ఇంకా మనం కానీ గమనిస్తే అది తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలే, ఎక్కువగా కూర్చున్న వారికి ఎక్కువ కాలేదట. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అది ఓమేరు కొలతకు వచ్చేస్తాము. తక్కువ కూర్చున్న వారికి అది పెరిగి ఓమేరు అవుతుంది, ఎక్కువగా కూర్చున్న వారికి అది తరిగి ఓమేరు అవుతుంది. ఈ గుణం దానికి సంబంధించింది కాదు, దేవుని యొక్క మాటలో ఉన్న శక్తిని బట్టి ఆ మన్నాకి ఆ గుణం వచ్చింది. అలాగే ఈ మన్నా ఎలాంటిదట? తెల్లనిది, తీయనిది. ఈ మనుషులకి తీయగా ఉంటే రుచికరంగా ఉంటుంది కాబట్టి దేవుడు దానికి తీయని దాన్ని ఇచ్చాడు.
తెల్లగా కూడా ఇచ్చాడు. ఎందుకంటే అది మంచులో నుంచి వచ్చి ఆడ పడి మంచు కరిగిపోయినప్పుడు కనబడేటటువంటి ఆ విత్తనాలు. ఆ తెల్లగా ఉంటేనే వారికి అరణ్యంలో ఆ చెట్టు మీద, ఎడారి మీద, బండ మీద, నేల మీద, మట్టి మీద తెల్లగా ఉండేవే కనబడతాయి. వేరే రంగు అయితే కొన్ని దగ్గర కనబడి వాటిలో కలిసిపోతాయి. ఆ అరణ్యంలో తెల్లని చెట్లు, తెల్లని పువ్వులు ఏమి ఉండవు కదా. ఉన్నా కూడా తెల్లని పువ్వులు ఉంటే కొద్దిపాటిగా ఉంటాయి కదా. కాబట్టి తెల్లనిది ఇచ్చాడు. వీరికి రుచికరమైనది ఏంటంటే తీయనిది. అందుకే వారికి ద్రాక్షరసం బాగా ఇష్టం. కాబట్టి వాళ్ళు తీపి ఇష్టం కాదు. అందరికి ఎవరికైనా ఇష్టం తీపి అంటే. కాబట్టి తీపి అంటే ఇష్టం కాబట్టి దానికి తీయని రుచిని ఇచ్చాడు దేవుడు. ఈ తెలుపు, ఈ తీపుదనం దూతలకు అవసరమయ్యి వారికి దూతల ఆహారం కాదు. దూతలు తిన్నప్పుడు ఎట్లుందనంటే దైవిక ఆనందం అంటారు. తీయగా ఉంది అని చెప్పరు. తీయగా ఉందని చెప్పరు. ఎట్లుందంటే దైవిక ఆనందాన్ని ఇస్తూ ఉందంటారు. ఆ అనుభూతిని వారు పొందుకునే అనుభూతి అది కాబట్టి ఆ అనుభూతిని చెప్తారు అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఇంకా గమనించినట్లయితే ఇప్పుడు ఈ మన్నా లేదు. ఒకవేళ దేవదూతల ఆహారమే అయితే ఇప్పుడు లేదు. ఎప్పుడైతే పితరుల దగ్గర ఆగిపోయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు, ఇక ముందు లేదు. అందుకనే అక్కడ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం మరుగయ్యున్న మన్నాను మీకు భుజింపనిత్తును అంటాడు. అప్పటి నుంచి మరుగైపోయినటువంటి మన్నా దేవదూతలకు ఇప్పుడు అందుబాటులో లేదు. ఒకవేళ ఈ మరుగయ్యింది మనుషులకే అనుకుందాం, దేవదూతలకు మరుగు చేయలేదు అనుకుందాం. అట్లా అనుకుంటే ఓకే. అయినా కానీ దేవదూతలకి ప్రాణాలు కాపాడేటటువంటి, బలపరిచేటటువంటి ఆహారమేమీ కాదు అది. అలాంటి ఆహారం వారికి అవసరం లేదు. వారు శరీరం లేని వారు కనుక. తరువాత అప్పుడు వారు తెలియక మన్నా అన్నారు. ఇప్పుడు మనం తెలిసి కూడా మన్నా అంటున్నాం. కారణం ఏమిటి అంటే వారు దానికి నామకరణం చేశారు. అప్పుడు మనం నిర్గమకాండం 16వ అధ్యాయం 32వ వచనం 31వ వచనం చూస్తాం. వారికి మన్నా అని పేరు పెట్టిరి. దాని అర్థం ఇదేమి అనేది అయినా కూడా తెలియనిది అనేటటువంటి అర్థం ఉన్నా దానికి నామకరణం చేశారు. కాబట్టి మనము తెలిసి కూడా దాన్ని మన్నా అని అంటున్నాం. దాని గుణము తెలిసి, దాని వ్యవహారం తెలిసి, దాని విషయాలు ఇంకా ఎక్కువగా తెలిసి కూడా మనం కూడా మన్నా అని అంటున్నాం. 78వ కీర్తనలో ఆసాపు అయితే ఆకాశ ధాన్యం అన్నాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు అయితే ఇది పరలోకపు ఆహారం కాదన్నాడు. మరి పౌలైతే అది దేవదూతల ఆహారం అన్నాడు. మరి మనం ఏమనొచ్చు? ఇంకొక మాట అనవచ్చు, మంచు గింజలు అనవచ్చు. మనం తెల్లగా కొత్తిమీర గింజల్లాగా చిన్నగా ఉంటాయి. ఉదయాన్నే మంచు వచ్చి వాళ్ళ గుడారాల చుట్టూ మంచు కప్పిపడుతుంది. అక్కడక్కడ మంచు దూది పింజల్లాగా ఉంటాయి. ఎండ వచ్చే కొద్ది కరిగిపోయి మంచు చూస్తే తెల్లటి కొత్తిమీర గింజల్లాగా సన్నటి గింజలు కనబడతాయి. అవి కరిగిపోవు, ఏరుకుంటారంటే. వాటిని దంచుకుని రొట్టెలు చేసుకుని తిన్నారు. కాబట్టి మంచు కరిగిన తర్వాత కనబడిన గింజలు కాబట్టి మనం వాటిని అనొచ్చు, మంచు గింజలు అనవచ్చు. జామకాయలో గింజలు జామ గింజలు అంటాం కదా. అలాగే ప్రతి కాయ పండులో ఉండేటువంటి గింజలు అంటాం, విత్తనాలు అంటాం, లేదంటే పుచ్చ విత్తనాలు అంటాం. అలాగే గింజలు అంటాం, సజ్జ గింజలు అంటాం, జొన్న గింజలు అంటాం, జామ గింజలు అంటాం, జామ విత్తనాలు అంటాం. అలాగే వీటిని మంచు గింజలు అనవచ్చు. మంచు విత్తనాలే కానీ అయితే ఈ మన్నాని రేపటి వరకు దాచుకున్నారే, ఏ రోజుకి ఆ రోజు దేవుడు సమకూర్చుకోమంటే వాళ్ళు కొన్ని గింజలు భూమిలో నాటి ఉంటే మన్నా చెట్లు వచ్చాయి కదా. ఆకాశ ధాన్యం కాస్త భూధాన్యం అయిపోయేది కదా. కాబట్టి సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకునే విషయాలన్నింటిని బట్టి కూలంకషంగా మనం గ్రహించాల్సిన సత్యం ఏమిటి అని అంటే, మన శరీరాలకి మనకు ఆహారం ఎంత అవసరమో దేవదూతలకి ఆహారం అంత అవసరం లేదు. ఆహారమే లేకుండా యుగయుగములు వారు జీవించగలరు. దేవుడిచ్చే ఆహారంతో వారు దైవిక ఆనందాన్ని పొందుకుంటారు. ఈ దేవుడిచ్చే ఆహారాన్ని సాతాను అంచులు తింటారా? తినరు. ఎందుకంటే శత్రువులు అయిపోయారు. తినకుండా కూడా వారు అట్లాగే ఉన్నారు. కాబట్టి పాపం చేసిన దేవదూతలు కటిక చీకటి బిలంలో బంధించబడి ఉన్న యుగాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నారు. యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన 4 దూతలు కూడా
విడిపించబడినప్పుడు వారు మళ్ళా ప్రాణం కలిగిన వారుగానే ఉన్నారు, బలం కలిగిన వారుగానే ఉన్నారు. ప్రపంచ యుద్ధం రప్పిస్తారు. ప్రపంచంలో 1/3 జనులు చచ్చిపోయే యుద్ధం రప్పిస్తారు వాళ్ళు. అదే సంవత్సరం, అదే నెల, అదే గంటకు. అలాగే మరి సాతాను 1000 సంవత్సరాల తర్వాత విడిపించబడినా కూడా వాడు మరలా యుద్ధానికి వస్తాడు. అంత బలం కలిగి ఉంటాడు. కాబట్టి వారికి ఆహారం అక్కర్లేదు. ఆహారం ద్వారా బలం వచ్చేదేమీ లేదు. ఆహారం ద్వారా వారి ప్రాణాలు నిలబడేదేమీ లేదు. కాకపోతే దేవుడిచ్చిన ఆహారంతో దేవుని దూతలు అయితే దైవిక ఆనందం పొందుకుంటారు. ఈ దైవిక ఆనందం సాతానికి వాళ్ళ అనుసరికి అక్కర్లేదు కాబట్టి వాళ్ళు తినరు. వాళ్ళు తిన్నా వీళ్ళు దూతలు, పరిశుద్ధ దూతలు తిన్నా సాతాను దూత తినకపోయినా వారు జీవించే ఉంటారు. రేపు తీర్పు తర్వాత నరకంలో వారు పడిపోయిన వారు అక్కడ జీవించుంటారు, వీరు పరలోకంలో వీళ్ళు జీవించుంటారు. పరిశుద్ధులైన మనుషులు పరలోకంలో జీవించుంటారు, పాపులైన మనుషులు తీర్పు తర్వాత నరకంలోనూ జీవించుంటారు. వారికి ఆహారం ఏమి సప్లై ఉండదు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మన్నాను గురించిన ఖచ్చితమైన బైబిల్ బోధ ఇప్పటి వరకు మనం విన్నాం. అసలు ఇదంతా మనకు అక్కర్లేదు. దేవుని దూతల ఆహారం కొరకు మనం అరులు చాస్తూ ఉన్న వారమైతే, అంతకు మించిన ఆహారం దేవుడు జీవాహారం మనకి ఇచ్చాడు. దేవుడే మనకు ఆహారం అయ్యాడు. నా శరీరము నా రక్తమును మీకు నిజమైన పానీయమును ఆహారమునై ఉన్నది. ఈ ఆహారం భుజించేవాడు ఎన్నడూ చనిపోడు అన్నాడు. ఈ ఆహారం కొరకు మనం ఇంకా అరులు చాచాలి కదా. మన్నాను తిన్నవారు మీ పితలు చనిపోయారని యేసులో చెబుతున్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. మన్నాను మించినటువంటి జీవాహారం నేడు మన మధ్య ఉంది. ప్రభు శరీరము, ప్రభు రక్తం, ఇంకా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనకు ఆహారం. కీర్తనకాడు అంటాడు, నీ వాక్యము నా జిహ్వ ఫలమునకు మధురముగా ఉంది, కొవ్వు మెదడు దొరికినట్టుగా నాకుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అంటాడు 119వ కీర్తనలో. దేవుని యొక్క వాక్యం. అందుకనే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. మోషే 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. అన్నపానం లేవు, నిద్రాహారాలు లేవు, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత 40 దినాలు అన్నపానం నిద్రాహారాలు లేని మోషే ముఖం ఎట్లా ఉండాలి? పిలుచుకుపోయి ఉండాలి. కానీ మనుషులు చూడలేనటువంటి రీతిలో ప్రకాశిస్తూ ఉంది మోషే ముఖం. కారణం, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మోషే జీవించాడు ఆ 40 దినాలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ మన్నా కంటే మించిన దేవుడిచ్చే ఆహారాన్ని మనం ఈ జీవాహారాన్ని, అది శరీరంతో ఉన్న జీవితానికే కాదు, శరీరం విడిచిన తర్వాత జీవితానికి కూడా పనికొచ్చేటటువంటి జీవాహారం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు అంతే తినమని నేను లేపుతానన్నాడు మేలుకరమైన పునరుద్ధానానికి. అట్టి మేలు మనకు అప్పుడు కూడా ఇస్తుంది. ఇప్పుడు మనం జీవాహారం తింటే యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని యోగ్యులమై పుచ్చుకుందాం. ఆదిక్రైస్తవ సంఘం ఇంటింట అనుదినము పుచ్చుకున్నారు. మనకు ఆశ కలగాలి, మనకు ఆ యొక్క ఆనందం ఆశించాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదవాలి, ఎల్లప్పుడూ ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే కొవ్వు మెదడు దొరికినట్టుగా మనకు జిహ్వరుచులు దొరుకుతాయి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు జయ జీవితాన్ని పొందుకుంటాడు. మొదటి కీర్తనలో ఉంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరను నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు చెట్టు వలె ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతే సఫలమగును. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించితే జయ జీవితం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ మనం మనసులో పెట్టుకుంటే, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి నేను ఇస్తానన్నాడు. ఎంత శ్రేష్టమైన జీవితం అండి. దేవుని ఆహారం అండి. ఈ శరీరం యొక్క ఆహారం లేకపోయినా పర్వాలేదు, దేవుని యొక్క ఆహారం, దేవుని యొక్క పరిశుద్ధ శరీరాన్ని, పరిశుద్ధ రక్తాన్ని పుచ్చుకుందాం. దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని మనం హృదయంలో భద్రపరుచుకుందాం, జీవిస్తాం, మేలుకరమైన పునరుద్ధానాన్ని పొందుకుంటాం, యుగ యుగంలో దేవునితో కలిసి ఆనందిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.